పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా సబ్బాతు దైవారాధనకు కూడి వచ్చిన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానమ్మా. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే అసూయ. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. సరే, 19ని చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని రాశాడు. ఇంకా ఉన్నాయి, మొదలైనవి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ప్రాముఖ్యమని రాశాడు. వీటిలో 21వ వచనంలో భేదములు, విమతములు, అసూయలు అని రాయబడింది. ఈరోజు శరీర కార్యాల్లో అన్నీ మనం చెప్పుకుంటాం. విగ్రహారాధన అంటే మనకు తెలుసు, వ్యభిచారము తెలుసు, ద్వేషము తెలుసు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, కక్షలు ఇవన్నీ తెలుసు, భేదాలు తెలుసు, విమతములు, అసూయ. అసూయ గురించి చాలా సింపుల్గా తీసుకుంటారు చాలామంది. అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది. శరీర కార్యాల్లో అసూయ కూడా ఒకటి, అది చాలా ప్రమాదకరమైనదని బైబిల్లో రాయబడింది. ఈరోజు అసూయ గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందామని నా యొక్క ఆశ. కనుక అసూయ అనేది ఎవరైనా చెప్పగలరా? ఏదన్నా వచ్చిన ఉదాహరణ. అసూయ అంటే ఏంటి? మన భాషలో మరొక మాట అంటారు దాన్ని, అసూయని. అది కూడా ఓకే. కుళ్ళుకోవడం, ఇంకా అది కూడా పోచింది. ఇంకా వ్యసన పట్టడం. వ్యసనం మన భాషలో ఎక్కువ అనేది వ్యసనం అంటారు. వాడికి వ్యసనం, ఆమెకు వ్యసనం అంటారు. వ్యసనం అంటే సహించలేకపోవటం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి 2 భార్యలు. యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు కదా, వెళ్తే ముందేమో 7 ఏళ్ళు కొలువు చేసి ఒక భార్యను, మళ్ళా 7 ఏళ్ళు కొలువు చేసి 2వ భార్యను చేసుకున్నాడు, లేయా, రాహేలు. అయితే ఇక్కడ లేయాను ముందు చేసుకున్నాడు యాకోబు, మళ్ళా 7 ఏళ్ళు కొలువు చేసి రాహేలుని చేసుకున్నాడు. కానీ రాహేలుకి పిల్లలు లేరు, లేయాకి పిల్లలు కలుగుతా ఉన్నారు. ఇప్పుడు రాహేలు ఏం చేయాలి? పిల్లలు లేరు, వాళ్ళ అక్కకు పెళ్ళయింది, వాళ్ళ అక్కకు పిల్లలను దేవుడు ఇచ్చాడు. ఈమెకు పెళ్ళయింది, ఈమెకు పిల్లలు లేరు, ఏం చేయాలి కదా? ఈమె వాళ్ళ అక్క మీద వ్యసన పడుతున్నట్టుగా బైబిల్లో ఉంది. చదువుకుందామా? ఆదికాండం 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు. ఓకే. ఆదికాండం 30 అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము
లేని ఎడల నేను చచ్చిపోతాను అన్నది. చూసారా, ఏమంటుంది యాకోబుతో? రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోట. ఇక్కడ ఈ మాటలు చూడండి ఎంత బాగుందో. రాహేలు తను అంటే ఎవరు? ఆమె. ఆమె యాకోబునకు పిల్లలు కన్నకపోవుట చూచి. అర్థమవుతుందా మీకు ఇక్కడ ఈ మాట? రాహేలు యాకోబుతో ఈమె పిల్లల్ని కనట్లా. అర్థమైందా? యాకోబుతో రాహేలు లేయా కంటుంది, ఈమె కనట్లా. ఇప్పుడు లోపం ఎవరిది కదా? క్లియర్గా అర్థమవుతుంది ఆ మాటలని. ఇప్పుడు ఆమె అర్థం చేసుకోవాలన్నా, ఇక్కడ భర్త ఉన్నాడు యాకోబు, అక్క లేయా ఉంది, వాళ్ళిద్దరికి బిడ్డలు కలిగారు. ఇప్పుడు ఈమెకి బిడ్డలు కలగట్లేదు. కారణం ఎవరై ఉండాలి? ఈమె కదా. ఒకవేళ ఆయన లోపం అయితే ఆమె కూడా కలగకూడదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు, ఈమెకు లేరు. ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి? నాకు పిల్లలు లేరంటే నాకేదో బలహీనత ఉంది, లేక దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదంటే నాలో ఏదో లోపం ఉందని ఆమె గ్రహించాలా. ఇప్పుడు ఆమె ఏమంటుంది వచ్చి? ఆమె గ్రహించకపోగా, ఆమె ప్రార్థన చేయకపోగా, ఆమె దేవుణ్ణి అడగకపోగా, జీవితం మార్చుకోకపోగా అక్క మీద వ్యసన పడుతున్నట్టుగా బైబిల్ రాయబడింది. అసూయ. చూడండి ఏమన్నా ఇక్కడ, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో గర్భఫలాన్ని అడిగింది. సరే, ఇప్పుడు పిల్లలు లేని కారణము ఏంటంటే ఆమె. ఎవరు బాధ్యులు అంటే ఆమె బాధ్యురాలు. భర్తకు ఆల్రెడీ దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఎవరికి? వాళ్ళ అక్క లేయాకి. వాళ్ళ అక్క కూడా గర్భఫలం ఇచ్చాడు. ఆయన ఓకే. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఆయన లోపం లేదు. ఇప్పుడు లోపం ఎవరిలో ఉంది? ఆమెలో ఉంది. ఇప్పుడు మనలో లోపం ఉంటే ఎవరు చేసుకోవాలి దాన్ని? మనమే. పక్క వారిపైన అసూయ పట్టడం వల్ల నీ లోపము చక్కదిద్దపడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏమైనా లోపం ఉందంటే, మన జీవితంలో మనం అడిగింది మనకి జరగట్లేదంటే, మన జీవితంలో మనకి ఏదైనా కొరతగా ఉందంటే ఎవరు కారణం దానికి? దేవుడు ఏం చెప్పాడు? అడుగుము ఇచ్చేదని అన్నాడు. తన మహిమేశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీరుస్తాను. ఎన్ని వాగ్దానాలు దేవుడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తానన్నాడు. ఇన్ని విధాలుగా చెప్పిన దేవుడు రాయకేలుకి ఇవ్వట్లేదంటే ఆమె అర్థం చేసుకోవాలన్నా అలా ఏదో లోపం ఉందని అది మానేసి అసూయ పట్టడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా అసూయకు మనం గురి కాకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూద్దాము. ఆదికాండంలోని 26వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెలు ఆస్తియు, వడ్ల ఆస్తియు, అతనికి గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎవరు ఇతనంటే, ఇప్పుడు మనము 12వ వచనం చూద్దాం. 12 ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై 100 అంతలు ఫలము పొందెను. చూసారా, ఇస్సాకు ఎక్కడున్నాడంటే ఏ దేశం? ఒకటో చూస్తామండి. 1వ వచనం. అబ్రహాం దినములలో మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలోనికి వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. చూసారా, ఫిలిస్తీయుల రాజు గెరారులో ఉన్నాడు. అప్పుడు ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళాడు. ఎవరు? ఇస్సాకు. అయితే అక్కడ సరే ఇస్సాకుకి కొంత ఆపద కలిగింది. తన భార్యను ఆ రాజుగారు తీసుకెళ్ళాడు. తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడాడు, విడిచిపెట్టడం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆయనకి గొప్ప ఆస్తి కలిగింది. అక్కడ గెరారు దేశంలో, ఫిలిస్తీన్ దేశంలో
అన్యుడిగా వెళ్ళి అంటే అన్ని దేశంలోకి ఈయన పరవాసిగా వెళ్తే, పరవాసిగా వెళ్ళినటువంటి ఆయన గొప్ప ఆస్తిపడయ్యారు. అక్కడ చదవండి 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇతరులు బాగుంటే చూడలేదని అసూయ అంటారు. ఎప్పుడు కూడా మన తోటి వారు దీవెనకరంగా ఉంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నేను విశ్వాసం గురించి చెప్తున్నా, దేవుని బిడ్డల గురించి చెప్తున్నా. ఒక దేవుని బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు తోటి వారు క్షేమంగా ఉంటే ఏం చేయాలి? మనము ఆనందించాలి, వారిని దీవించాలి, గురించి ప్రార్థన చేయాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? నవ్వుతారని చెప్పండి. ఏం చేస్తున్నాం? మనం అసూయ పడుతున్నాం. పక్కవారు చక్కగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, పక్కవారు జీవనకరంగా ఉంటే మనం చూడలేం. అది సాతాను కల్పించేటువంటి దుష్ట తలంపది. కనుక అసూయ అనేది మనకు ఉండకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ ఇస్సాకు పరవాసిగా వచ్చాడు. ఆ ఫిలిస్తీన్ దేశంలో ఉంటున్నాడు, గెరారు ప్రాంతంలో. అయితే మరి ఆయన ఆస్తిపడుగా వర్తిల్లుతూ ఉంటే వీళ్ళు ఆలోచన చేయాలి, ఒరే మన మనుషులమే, అతను మనిషే, మన సొంత ఊరు, మనది సొంత పట్టణము, సొంత దేశం మంది, ఇతను ఎక్కడో పరారుగా వచ్చి బానిసగా వచ్చి, అంటే ఇతను ఒక బ్రతకలేక బ్రతుకుదేరు కోసం వచ్చాడు మన ఏరియాకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను గొప్పగా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. ఏంట కారణము? మనలో ఉన్న లోపమైంది, ఆయనలో లేని లోపమైంది అని పరిశీలన చేసి ఉంటే వాళ్ళు కూడా దీవించబడే వాళ్ళేమో, వారు కూడా దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండేవాళ్ళేమో. కానీ వాళ్ళు వ్యసనం పట్టడం ప్రారంభించారు. దయచేసి ఈ యొక్క అసూయ అనేది చాలా ప్రమాదకరమైందని మనం గమనించాల్సిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదండి, మరొక మాట చూద్దాము. యేసు ప్రభు కాలంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రజలు అసలు యేసు ప్రభు పైనే వారు అసూయపడినట్లుగా మనం చూస్తున్నాం. చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండేది. ఎవరు? పిలాతుకు తెలుసు. పిలాతుకే తెలుసు, దేవుని దగ్గరకు అవసరంలా. పిలాతుకే తెలుసు వీళ్ళు ఎందుకు యేసును అప్పగించారంటే అసూయ చేత. ఎందుకు? ఆనాడు వాళ్ళు ప్రజలంతా ఏదో వాళ్ళు సొంతగా జీవిస్తూ ఉంటే, ఆ రోజు ఎవరైతే ప్రజలంటే ఎవరంటే అప్పుడు కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఎవరైతే ఉన్నారో, యాజకులకి అనుకూలంగా ఎవరున్నారో, వాళ్ళ మాట వినేవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అసూయ వచ్చింది. కారణం ఏంటి? ప్రజలందరూ కూడా యేసుని పొగుడుతున్నారు, యేసుని వెంబడిస్తున్నారు, యేసుని మరి దేవుడిగా గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని వీళ్ళు సహించలేకపోయారు. ఎవరు? ఆనాటి ప్రజలు సహించలేకపోయారు. ఎవరిపైన? యేసుపైనే వారు అసూయ పడుతున్నారు. ఇంకో మాట చెప్పనా? బందిపోటు దొంగ అయిన బరబ్బ బందిపోటు దొంగ. ఈయనేమో రక్షకుడుగా వచ్చి అందరికి మేలైన సువార్తను బోధిస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, కుంటివారిని నడిపిస్తున్నాడు, గుడ్డివారి చూపునిచ్చాడు, మగవారిని మాటిచ్చాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మంచి ఆరోగ్యకరమైన బోధ బోధిస్తూ ఉన్నాడు, రక్షణ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇటువంటి ఆయన పైన అసూయ కలిగింది ప్రజలకి అన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇది పిలాతే గమనించాడు. చదవనమ్మ మాట. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఎందుకు వాళ్ళు అప్పగించారంటే అసూయ చేత యేసుని అప్పగించారంట. ఇంకో మాట చెప్పనా? ఆనాడు ప్రధాన యాజకులు కూడా అలాంటి వారుగానే ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము.
మార్క్స్ వార్త 15వ అధ్యాయము 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూర్చున్నారా అని అడిగాను. చూసారా, ఇక్కడ వాళ్ళు కేవలము ప్రధాన యాజకులు అసూయ చేత మాత్రమే యేసును అప్పగించారని పిలాతు తెలుసుకున్నాడు. గమనించండి, ఈ రోజున మన జీవితాల్లో మనం కలిగి ఉండే అసూయ, మనం అనుకోవచ్చు నాకు అసూయ ఉందని ఎవరికి తెలియదులే అని చెప్పని. దేవుని దాకా అవసరంలా, మనుషులకి అర్థమవుతుంది అసూయ. నేను అసూయ కలిగి ఉంటే దేవుని దాకా అవసరంలా, నా అసూయ తోటి ప్రజలకి అర్థమవుతుంది, తోటి విశ్వాసులకు అర్థమవుతుంది, తోటి సేవకులకి అర్థమవుతుంది నా అసూయ. కనుక ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. అసూయ అంటే మన భాషలో వ్యసనం పట్టడం, లేకపోతే ఓర్చుకోలేకపోవడం, లేకపోతే సహోదరి చెప్పినట్టుగా కుళ్ళుకోవడం, ఇవన్నీ కూడా ఒక్క చెందినవే. కనుక ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి పైన అసూయ మాత్రం ఉండకూడదని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసు పైన ప్రధాన యాజకులు అసూయ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఆనాటి ప్రజలు కూడా ఆయన పైన అసూయ కలిగి ఉన్నారని చెప్పని ఈ విషయాన్ని పిలాతు తనే గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా గమనిస్తే ఆత్మీయులుగా ఉండే మనము ఇప్పుడు లోకంతో పోల్చుకుంటే అలా ఉంటారు లోకస్తులు. ఆత్మీయులుగా ఉన్న మనము, ఆధ్యాత్మికంగా జీవించే మనము, దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకున్న మనము, దేవుణ్ణి ఆశ్రయించిన మనము, మనం ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఎవరు వీరు? మీరు అంటే ఒకటో వచనంలోకి వద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ సంఘస్థులకు చెప్తున్నాడు. ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టుగా మీతో నేను మాట్లాడలేకపోతున్నా. కారణం ఏంటంటే మీరు అసూయ ఉంది అంటాడు. ఆత్మీయులుగా ఉన్న మనము, ఆత్మ సంబంధమైన మనము, మనలో అసూయ ఉండకూడదు కదా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిపెట్లనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చును. ఇప్పుడు 3వ వచనం అంటాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ప్రశ్న. మీరు అసూయ ఉంటే కలహాన్ని పుట్టిస్తారు. అసూయ అంటే కలహాన్ని ఎట్లా? వారు లేనప్పుడు ఏం చేస్తాం? పక్క వారికి వెళ్ళి ఏదో చెప్పి వాళ్ళపైన కలహాలు రేపుతాం. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఒక సేవకుడు నా పరిచర్య, నా యొక్క అభివృద్ధి చూడలేక నా పైన వెళ్ళి ఒక కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ కాదు, ఒక నింద వేశాడు నా పైన, ఒక అపవాదు పుట్టించాడు నా పైన. ఏమనంటే మా పైన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పాడు, సార్ మీరు కారులో వెళ్తా ఉంటే మీ కారు యాక్సిడెంట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు చిట్టుబాబు అని చెప్పాడు నా పైన. ఆ సంగతి ఆయన చెప్తే నా దగ్గర మీటింగ్కి వచ్చాడు. వెళ్తూ ఉంటే కారులో వెళ్ళి ఆ మాట చెప్పాడంటే ఏమని, సార్ చిట్టుబాబు మిమ్మల్ని చంపాలని చెప్పని ప్లాన్ చేశాడు, కారు యాక్సిడెంట్ చేయమని మనుషులు పెట్టాడు సార్ అని చెప్పి అన్నాడంట. దేవుడు మమ్మల్ని కాపాడాడు సార్, మీకు క్షేమంగా వచ్చిన ఎవరికైనా భయం కదా, చేశారేమో వాడు అని చెప్పని. 2వ రోజు మరలా ఉదయాన్నే కారు వేసుకొని మా దగ్గరకు వచ్చారు, సంఘానికి వచ్చారు. వచ్చి ఆయన రాలా మా ఇంటికి, ఆయన అక్కడ రోడ్డు మీదనే ఉండి ఆ పాస్టమ్ గారిని ఇంటికి పంపించాడు. నేను ఇంట్లో ఉన్నా, మేడం గారు వచ్చారు. వచ్చి ప్రెసిడెంట్ గారు మిస్సెస్ అనమాట, ఆమె వచ్చి ఉమెన్స్ డైరెక్టర్, ఆమె వచ్చి, బాబు సార్ చాలా సీరియస్గా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు నీ పైన. ఏంటి బాబు నువ్వు ఇలాంటి ప్రయత్నం చేసేవంట, నువ్వు మంచివాడు అనుకున్నాం మేము. ఏంది బాబు? ఏందమ్మా నువ్వు రా అని పోయాం. పోతే ఆయన అక్కడ 7 సార్ అంటే రోడ్డు మీద ఉన్న రావట్లేదు. నేను వెళ్ళి
వెళ్ళి సార్ వందనాలు సార్ అంటే అన్నాడు. కోపంగా ఉన్నాడు ఆయన. ఏంటి ఇంతలా కోపం నా పైన, నన్ను బాగా ప్రేమిస్తారు సార్. ఏంటి సార్ అంటే సీరియస్గా ఉన్నాడు. రండి సార్ ముందు ఇంటికి రండి సార్, చర్చిలోకి రండి సార్, ముందు ఇక్కడ వద్దు అని చెప్పని తీసుకెళ్తే కుర్చేస్తే కూర్చొని, ఏమయ్యా ప్రేమించినట్టే ఉంటావు, నువ్వేదో ఇదే చూపినట్టే ఉంటావు, నన్ను నాకు యాక్సిడెంట్ చెప్పి ప్లాన్ చేసేవంటగా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది ఆ మాటకి. అంటే ఎవరు చెప్పారు ఇక్కడ, నాకు అర్థమైపోయింది. నవ్వు వచ్చి ఎవరు సార్ అన్న, ఇది సంగతి నాకు చెప్పారు సార్, అది అబద్ధం సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే అని చెప్పన్నాను. తర్వాత ఒక 20 days తర్వాత ఒక మీటింగ్కి మేము ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే ఎవడైతే నా పైన చెప్పాడో వాడు కట్టుకొని వచ్చాడు, తలకి తెల్ల బ్యాండేజ్ కట్టుకొని వచ్చాడు. నేను ముందు కూర్చోనన్నా. నన్ను చూశాడు ఆ నాయకుడు, వెనక బ్యాండేజ్ కట్టుకొని వచ్చిన వాడిని చూశాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్పిన తర్వాత మా ఇద్దరిని వెనక రూమ్లోకి రమ్మని పిలిచారు. నేను వాడు వెళ్ళాడు. వెళ్ళగానే అసలు వెళ్ళాకప్పుడు వెళ్ళాము. వెళ్తే ఆయన పిలిచి, ఏం సార్ పిలిచి అడగారు కదా. మేము వెళ్ళగానే సార్ నాకు క్షమించండి సార్ అన్నాడు. ఎవరు వచ్చినాడు, ఏం తల కట్టేమన్నాడు ఆయన. యాక్సిడెంట్ అయింది, నీకు అవుతురా, నీకు యాక్సిడెంట్ అయిన అవుతుంది, ఏమని అవుతుంది నీకు, నువ్వు ఇతర పైన అబద్ధం చెప్పావు అసూయ చేత అని చెప్పానని ముఖాన్ని అన్నాడు. ఇది నేను లైవ్లో ఉన్నాను, నేను అబద్ధాలు చెప్పను, ఇది జరిగిన విషయం అన్నమాట. గమనించండి, ఎప్పుడు కూడా అసూయ మనిషి పైన పనికిరాదు. ముఖ్యంగా ఆత్మీయులకు అసూయ ఉండకూడదు. అసూయ ఉంటే ఏం చేస్తాడు, ఏదో ఒక చెడు ప్రయత్నం చేస్తాడు, వాళ్ళపైన చెడుగా ప్రవర్తించ. గమనించండి, అసూయ ఉన్నవాడు ప్రశాంతంగా ఆనందం లేడు, ప్రశాంతంగా ఉండలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు. ఎందుకంటే ఈ అసూయ చేత పక్కోడు బ్రతుకుతుంటే ఓరలేడు. అసూయ పక్కోడు క్షేమంగా ఉంటే ఈయనకి లేకపోయినా పర్లేదు, పక్కోడు క్షేమంగా ఉంటే ఓరలేడు, పక్కామ క్షేమంగా ఉంటే ఏం ఓరలేదు. అది అసూయ అంటే. ఈ అసూయ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేరు. అసూయ ఉన్న వాళ్ళు వాళ్ళే కుళ్ళి కృషించిపోతూ ఉంటారు. అసూయ ఉన్న వాళ్ళు ఏదో చేయాలని చూస్తారు, అది మళ్ళా వాళ్ళకి కొట్టుద్ది. ఇంకో మాట చెప్పనా, ఒక బంతి తీసుకొని రబ్బర్ బాల్ తీసుకొని వాడికేసి బలంగా కొట్టండి, ఏం చేస్తుంది అది? నువ్వెంత బలంగా కొడతావో అంత బలంగా మళ్ళీ నీ దగ్గర వచ్చేది. అసూయ ఎలాంటిది? అసూయ సేమ్, నువ్వెంత అసూయ చూపుతావో అది సేమ్ మళ్ళీ నీకు వచ్చు తప్ప వాళ్ళకి ఏం జరగదు. కనుక ఇక్కడ పౌలు గారు అంటారు, మనము మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కాదా. మనము మనుష్య రీతిగా నడుచుకోకూడదు, ఆత్మీయంగా నడుచుకోవాలి. గమనించండి, ఇక్కడ పౌలు గారు మనకి బోధిస్తున్న బోధ ఏంటంటే మనం ఆత్మీయంగా జీవించగలగాలి. ఇంకో మాట చెప్పనా, అసూయ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వివాదాలు పుట్టిస్తారు అంటే సమాధాన పరచువారు ధనిలు, వారు దేవుని చూస్తారని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, సమాధాన పరచరు. వాళ్ళు ఏం చేస్తారంటే వివాదాలు పుట్టిస్తారని చెప్పని పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతున్నాం. గలతీ రాసిన పత్రిక పౌలు గారే గలతీ సంఘానికి రాస్తూ 5:26 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో, ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు. చూసారా, అసూయ పడ్డామంటే ఏమవుద్ది, వివాదాలు రేపుతాం, సమాధానం పరచం మనం. మీరు గమనించండి, ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి వివాదాలు రేపేవారు వారు ఖచ్చితంగా అసూయ కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా సమాధాన పరచాలి. ఇద్దరు వ్యక్తులు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే వారిని సమాధాన పరచాలి తప్ప వారి మధ్య వీళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారే, సంతోషంగా ఉన్నారే, వీళ్ళ మధ్యలో ఏదో ఒకటి మనము అసూయతో ఏదో ఒకటి చేయాలా అన్న ఆలోచనతో ఎప్పుడు ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకన్నాడు, ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకి ఉందాం. అంటే అలా ఉండి నువ్వు ఏదైనా అతిశయపడ్డావు, గొప్పగా చెప్పుకున్నావు అనుకో, అది వృధా ప్రయాస.
అంటే గొప్ప చెప్పుకోవడం. ఇలాంటి అసూయ కలిగి ఉండి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటే అది వృధా అని చెప్పని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా వివాదాలు రేపకూడదు, అసూయ అస్సలు కలిగి ఉండకూడదు. ఇంకా చేతనైతే వాళ్ళ సహాయం చేయి, చేతనైతే వారి గురించి ప్రార్థన చేయి. ఇంకో మాట చెప్పనా, అసూయ ఎలా ఉంటుందంటే, ఒక ఆయన చేపల వ్యాపారం చేస్తున్నాడు, ఒక ఆయన పీతల వ్యాపారం చేస్తున్నాడు. పీతలు అంటే ఏంటి అమ్మా? ఎండ్రకాయలు పీతలు అంటే. ఒక ఆయన ఏమో పీతల వ్యాపారం, ఒక ఆయన చేపల వ్యాపారం. వీళ్ళిద్దరు కూడా పీతలు చేపలు ఒక డ్రమ్ములో వేసుకొని ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్లో వెళ్ళేవారంటే రోజు వెళ్ళి అక్కడ అమ్ముకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళు మధ్యాహ్నం దాకా వెళ్ళారు, మధ్యాహ్నం దాకా పీతలు అతను పట్టుకున్నాడు, చేపలేమో ఇంకొక అతను పట్టుకున్నాడు. ఇద్దరు వెళ్ళి డ్రమ్ముల్లో, చిన్న డ్రమ్ము ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ డ్రమ్ములో అవి నీళ్ళు పోసుకొని ఆ డ్రమ్ములో వేసుకొని తీసుకెళ్తారు, అక్కడ పోయి అమ్ముకోవాలి వాళ్ళు. అయితే మధ్యాహ్నం పూట ఎండలో వాళ్ళు ఎక్కేది కాబట్టి ఆ వేడికి డ్రమ్ము కొంచెం కాలుతా ఉందంట. ఆ చేపలు కానీ ఎండలు కానీ చనిపోతాయి కాబట్టి, చనిపోతే రేటు తక్కువ, బ్రతికినవి అయితే ఎక్కువ రేటు. కనుక బ్రతికి తీసుకెళ్దామని చెప్పని మూత లేకుండా చచ్చిపోతాయని గాలి కోసం మూత తీసి పెట్టారు. సరే, ఎండలో అవి ఆ డ్రమ్ములో ఉన్నాయి, లోపలనే ఉన్నాయి పీతలు. ఇవి రెండు కొంచెం 2:30-3 గంటలైంది, ప్రయాణంలో వెళ్తున్నారు. చల్లగాలి తోలుతుంది, కొద్దిగా చల్లగాలి తోలుతుంటే ఇక వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ పీతలు ఏం చేస్తున్నాయంటే, చేపలేమో లోపలనే పడి ఉన్నాయి, రెండు లోపలే ఉన్నాయి. చల్లగాలికి ఎగిరి చేపలు ఎగురుతున్నాయి. చల్లగాలి దొరకని ఎగురుతున్నాయి, ఎగిరి కింద పడుతున్నాయి చేపలు. నిన్న కూడా నేను వెల్లంపల్లి వెళ్తే అక్కడ మేము బాప్తీసాలకని చెప్పని ప్లేస్ చూద్దామని చెప్పి వెళ్ళాము. వాగులు ఎక్కెళ్తే వాగులు నీళ్ళు పారుతుంటే కొన్ని చేపలు పైన చచ్చిపోయి ఉన్నాయి, చిన్న చిన్న చేపలు తింటా ఉన్నాయి. నేనుండి వేరే ఆయన వచ్చి అన్నాడు, ఇప్పుడు ఎవరు చేపలు పట్టుకొని వెళ్ళారండి, అయ్యో చూడండి చేపలు అంటే పట్టుకుని వెళ్ళి కాదు, అవే ఎగిరి పడుతున్నాయి, నీళ్ళు సప్టాప్ ఆనుకొని పారుతున్నాయి. చేపలు చిన్న చేపలు ఎగిరి కట్టును పడుతున్నాయి పిచ్చి పైన, అవి తింటామని కొంచెం చచ్చిపోతున్నాయి. చూసారా, చేపలకు ఆనందం వస్తే ఎగురుతూ ఉంటాయి. ఎగిరి కింద పడుతుంటే ఇతను వెళ్ళి పక్కన చెప్పాడంట, అయ్యా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, చేపలు పట్టే అతను మా పీతలు పట్టి ఇద్దరు ఉన్నారు, వెళ్ళి మూతేసుకోండి అవి పోతున్నాయంటే ఈ చేపలు వెళ్ళి అతను వెళ్ళి దానికి మూతేసి వచ్చాడు. కారణం ఏంటి, ఎగిరిపోతున్నాయి కాబట్టి. వచ్చి చెప్పాడంట, అబ్బాయి నువ్వు కూడా వెళ్ళి మూత పెట్టుకో, అవి పీతలు పోతాయని చెప్పాడంట. అసలు అంటే అవసరం లేదు, నా పీతలు ఎక్కడ బాగుండంట. అదేంటి నేను తలుపు పెట్టి నేను మూతేసాను అంటే, చేపలు అయితే ఎగిరినాయి కానీ మా పీతలు ఎట్లుంటాయి అంటే, ఒకటి ఎక్కుతుంది అనుకో, అది ఎగిరేది కాదు, ఎక్కాల. ఒక పీత పైకి ఎక్కుతూ ఉంటే రెండోది ఏం చేస్తంటే కింద కాలుపడుకుని లాగేసింది, దాన్ని పోనీదు. పీతలు మాత్రము పోతాయని భయం నాకు లేని కారణం ఏంటంటే ఏంటి కూడా ఎక్కనీదు. ఒకదాని అంటే ఒకటి పైకి వెళ్తా ఉంటే కింద ఇదేం చేస్తుంది, చేతనైతే సహాయం చేయలేదు, కమ్ముకుండు పోనీదంటే ఇది కింద కూడా లాగుదంట. కాబట్టి నా పీతలు ఎక్కడికి బావు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అసూయ అంటే. కొంతమంది చేస్తారంటే కొంచెం వాళ్ళు అభివృద్ధిలో ఉన్నారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయరు, ఏం చేస్తారు, వీళ్ళని ఎట్లా లాగుదాంరా, వీళ్ళని ఎట్లా పడేద్దాం, వీళ్ళని ఎట్లా కుంగదిద్దాం అన్న ఆలోచన. ఇది మనకి తగదు అని పౌలు గారు అంటున్నారు. మరొక మాట చూద్దాము, ఇంకో మాట చెప్పరా, పౌలు గారు తిమోతికి రాస్తూ ఇంకో భయంకరమైన మాట చెప్తున్నాడు తిమోతి గారికి. ఏమనంటే, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, లోకస్తులు, విశ్వాసులు, కుటుంబంలో రాహ్యులు, అక్క చెల్లెల మధ్య కూడా అసూయ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సేవకులు కూడా అసూయతో ఉన్నారంట. పౌలు గారు చెప్తున్నాడు. తిమోతికి రాస్తే చదవండి, 1 తిమోతి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 చదువుదాం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క
ఆ హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింప. ఈ మాట బాగా వినాలి. ఎవడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యము అంటే మంచి వాక్యము, మంచి ఆరోగ్యకరమైన వాక్యము, ఆ హితవాక్యమును దైవభక్తికి అనుగుణ్యమైన బోధ. బోధించే బోధ ఎలా ఉండాలంటే దైవ వాక్యమునకు, దైవ భక్తికి అనుగుణ్యంగా ఉండాలి ఆ బోధ. దేవుని భక్తికి, ఈ లోకంలో భక్తి కాదు, దేవుని భక్తి ఆ బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎట్లా చూసారా? బోధ ఎలా ఉండాలంటే దేవుని భక్తికి అనుకూలంగా ఉండాలి, దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. అలా కాకుండా భిన్నంగా, వ్యతిరేకంగా బోధించిన ఎట్లా 4వ వచనం, వాడు ఏమీ ఎవరు అలా బోధించే వాడికి ఏమి తెలియదు. ఏమి తెలియదు దేవుని గురించి. అలా బోధించాలంటే వాక్యానుసారం కాకుండా ఏదో ఇష్టానుసారంగా బోధిస్తే వాడికి ఏమి తెలియదంట. వాడు ఏమి ఎరుగకయు, తర్కములను కూర్చియు, వాగ్వాదములను కూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్భాంధుడవుతాడు. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభసాధనం అనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చూసారా? వీటి మూలంగా ఏ కలుగుతున్నాయంటే అసూయ, కలహము, దూషణలు, దురభిమానులు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుష్యుల వ్యర్థవాదములను కలుగుచున్నవి. సరా? దైవభక్తి లాభసాధనం. ఈరోజు దైవభక్తి ఎందుకు చేస్తున్నాము? కేవలం లాభం కోసం. ఏమిస్తావు? ఆడికి వస్తే ఏమిస్తావు? అమ్మా మీటింగ్లు పెడదామంటే భోజనాలు ఉన్నాయా? ఏమండి? లేక కొంతమంది మీటింగ్ పోదామంటే ఏమిస్తారు? పాస్టర్లు మీటింగ్ ఉన్నారంటే ఏమిస్తారు? ఎంత ఇస్తారు మీటింగ్కి వస్తే? ఏమండి? దేవుని వాక్యం విందురు రండి బోధిస్తారన్నమాట. ఏమిస్తారంటే అటు దేనికి వస్తున్నావు? లాభ సాధనం. ఏమి చేసినా జేబు నిండాలి. జేబు మనం ఎంతగా చేతనైతే మనది కొంత ఖర్చు కూడా చేయాలి దేవుని కొరకు. నిన్న 4 రోజుల మీటింగ్కి వెళ్తే నాకు 1500 నాకు నష్టం. మీటింగ్కి వెళ్తే 1500 నాకు నష్టం. నేను మనల్ని తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళు ఇచ్చిన ట్రావెల్కి అయిన దానికి చూస్తే 1500 నాకు నష్టం. అయితే వెళ్ళాం, సంతోషంగా వెళ్ళొచ్చాం, సంతోషంగా దేవుని స్తుతించాము, హ్యాపీగా వాక్యం విన్నాం, వచ్చాం. సహవాసంలో కలిసి ఉన్నాం. ఇది నాకు తృప్తి. గమనించండి, ఎప్పుడు కూడా లాభ సాధనం కొరకు ఏది మనము పొందుకోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడమ్మా, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దీనివల్ల వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు జరుగుతూ. అసూయ కనుక ఈరోజు మన యొక్క అంశము అసూయ. ఈ అసూయ మన జీవితంలో ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట పేతురు గారు రాస్తూ అంటారండి, ఒకవేళ మనలో అసూయ ఉంటే, ప్రస్తుతం ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత నీలో అసూయ ఉన్నది అని నీకు అనిపిస్తూ ఉంటే ఇప్పుడే దాన్ని విడిచివేయాలని చెప్పని, లేక అసూయను మానివేయాలని చెప్పని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పారవలన. 2వ అధ్యాయం 2వ వచనం అమ్మా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు కానీ దేవుడు దయాళుడని కానీ తెలుసుకుంటే, నువ్వు రుచి ఎరిగి ఉంటే, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ద్వేషధారణను, అసూయను,
సమస్త దూషణ మాటలను మాని. చూసారా, ఈ అసూయ అనేది దుష్టత్వము, కపటము, వేషధారణ, దూషణ మాటలు ఇవన్నిటితో సమానము అసూయ అనేది. గమనించారా, అసూయ అనేది ఎంత ప్రమాదకరమైందంటే నువ్వు దుష్టత్వం చేసినా, కపటం కలిగి ఉన్నా, వేషధారణ కలిగి ఉన్నా, దూషణ మాటలు కలిగి ఉన్నా అవి అసూయతో సమానము. కనుక అసూయ చాలా ప్రమాదకరమైంది. అసూయ అనేది మానవునికి ఉండకూడదు, విశ్వాసికి మరీ ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఈ అసూయ అనే వారికి ఎవరికి అసూయ ఉంటుందంటే, ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకే వినటానికి కొంచెం కష్టంగా ఉంది, చదవడానికి కష్టంగా ఉంది. ఈ మాట ఎంత కఠినంగా యోబు గారు భలే రాశారు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు అసూయ పడతారంటే దాన్ని బట్టి మనం ఏమై ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించదు. ఇక్కడ ఆగండి. దౌర్భాగ్యం అంటే అర్థం ఏంటమ్మా? దరిద్రము, పేదరికము, లేనితనము. దౌర్భాగ్యం గురించి ఏడ్చుట వలన అంటే నీకు పేదరికం ఎందుకు వచ్చింది, దరిద్రం ఎందుకు వచ్చింది? సామెతల్లో ఉంది, దరిద్రులు ఏం చేస్తారంట, ఇంకొంచెం చెప్పు పండుకునేదను, ఇంకొంచెం కునికేదను. అమ్మాయి నవ్వుతుంది. కొంచెం పండుకుందను. చదవండి అన్నమాట. సామెతలు 6వ అధ్యాయము. మనకి చాలా చక్కగా సమయానుకూలంగా దేవుడు ఇచ్చిన తలంపు ఇది. సామెతలు 6వ అధ్యాయము వచనం చెప్పమ్మా. 6:6 చదువు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్తను అధిపతి లేకునను, అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలం ముందు ధాన్యము కూర్చుకును. చూసారా, 9వ వచనం. సోమరి, నువ్వు ఎందాక పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకొంచెం పండుకుందునని, ఇంకొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు పడుచుకొని పండుకునేదని నువ్వు అనుకుందువు. అందుచేత దోపిడి కాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ మీదకి వచ్చును. చూసారా, దారిద్ర్యం ఎందుకు వచ్చిందంటే ఇంకొంచెం కునుకుదాం, ఇంకొంచెం పండుకుందాం, ఇంకొంచెంసేపు చేతులు పడుచుకొని పండుకుందాం అని అనుకుంటాడంట. అలా పడుకుంటా ఉంటే దారిద్ర్యము నీకు కలుగుతుందని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే దౌర్భాగ్యులు వాళ్ళు దౌర్భాగ్యాన్ని గురించి ఏడుస్తారంట. అంటే దౌర్భాగ్యం అంటే అర్థం ఏంటి? దరిద్రం. ఎలా వచ్చింది? మన వల్లనే దరిద్రం మనకు వచ్చింది. ఎవరో దరిద్రం తీసుకురారు, గుర్తుపెట్టుకోండి. పెద్దలు అంటే ఇలా అంటారు కొంతమంది, వాటి నెత్తిన దరిద్రపు పెద్దమ్మ కూర్చుంది. ఏ పెద్దమ్మ కూర్చోాలా? నువ్వే నీ దరిద్రానికి మూలం, నీ దరిద్రానికి కారణం నువ్వే. బైబిల్ చదివిస్తా ఉంది, శ్రద్ధగా పనిచేయవాడు తృప్తిగా ఆహారం తినును. శ్రద్ధగా పని చేస్తే తృప్తిగా ఆహారం తింటాం. అంటే చెయ్యం కష్టం చేస్తే పెద్దలు అంటారు, చెయ్యాడితే డొక్కాడితే రెక్కాడితే డొక్కాడుద్దంట. అంటే అర్థం ఏంటి? రెక్కాటువంటి పని చేస్తే డొక్కాడుద్దంటే అన్నం దొరుకుతుంది. నువ్వు కష్టపడకుండా రెక్కాడకపోతే డొక్క నిండదు. కనుక ఖచ్చితంగా ప్రయాసపడటంలో నువ్వు ముందుండాలి తప్ప దౌర్భాగ్యం దరిద్రతను గురించి నువ్వు వేయటం వల్ల నీకేం కలగదు. 2వ మాటమ్మా, బుద్ధి లేని వారు అసూయ వలన నశించెదరు, చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చనిపోతారు. అసూయ అనేది పనికిరాదు. ఎవరు అసూయ పడతారు? బైబిల్ ప్రకారంగా బుద్ధి లేని వారు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. అంటే దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు, దేవుని యొక్క బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసూయ పడరు. బుద్ధి జ్ఞాన వివేకములు దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి ఎరగని వారు, అవివేకులైన వారు, బుద్ధిహీనులు వ్యసన పడతారు, అసూయ పడతారని
వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితాల్లో అసూయ అనేది చాలా ప్రమాదకరం. మనం అనుకోవచ్చు అది ఎవరికి తెలిసేది కాదు, అసూయ ఎవరికి కనబడేది కాదు, అసూయ ఇది చేసేదని ఒక హాని చూపించేది కాదు. నీ మనసులో నువ్వు అసూయ పడటం వల్ల నువ్వే కుళ్ళిపోతావు తప్ప, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు తప్ప ఒరిగేది ఏమీ లేదు. కనుక ఈరోజు సమస్త అసూయను విడిచిపెట్టి, సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి, సమస్త మరి కపటాన్ని లేకపోతే సమస్తమైనటువంటి కుళ్ళుపోతనాన్ని విడిచిపెట్టి ఎదుటి వారి యొక్క అభివృద్ధిని చూసి మనం ఆనందించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప దీవెనలు పొందుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి ధన్యత, ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున అసూయను విడిచి జీవించే వారంగా ఉండాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. దేవుడు అటువంటి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా ఈరోజు మేము అసూయను గురించి నేర్చుకున్నాం. అసూయ ఎంత ప్రమాదకరమైందో. అసూయ శరీర కార్యాల్లో ఒకటి ప్రభా. అసూయ మా ఎముకలు కుళ్ళుగా ఉంటుంది. అసూయ వల్ల చచ్చెదరని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. అసూయ ఎంతగా ప్రభా మనిషిని కృంగతీస్తుందో మేము నేర్చుకున్నాం. నైనా ఎప్పుడు కూడా సోమరితనం కలిగి అసూయ పడటం వల్ల కలిగేది ఏమీ లేదు ప్రభా. ఈరోజు తండ్రి ఆధ్యాత్మిక సోమరితనము విశ్వాసం కలిగి ఉన్నారు ప్రభా. ఆధ్యాత్మికంగా బలమైనటువంటి నా తండ్రి స్థితి వారికి లేదు. అసూయ వలన ప్రభా వారు జీవితాల్లో వారు కృంగిపోతున్నట్లుగా మేము చదువుకున్నాం ప్రభా. అయ్యా, కుటుంబంలో అయ్యా బంధువుల మధ్య అసూయలు అంటే రాహేలు లేయా విషయంలో ప్రభా మేము చూసాం తండ్రి. అదేవిధంగా ప్రభా ఒక ఎవరైనా సరే తండ్రి ఆనాడు ప్రభా గెరారు ప్రాంతంలో తండ్రి ఫిలిస్తీన్లు ఏ విధంగా ఇస్సాకుపైన ప్రభా వారు అసూయ చెంది ఉన్నారు. ఆ విధంగా ప్రభా అనేకులు అయా ఇతరుల పట్ల అసూయ కలిగిన వారుగా ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అయినా సేవకుల మధ్య కూడా తండ్రి అసూయ గల వారు ఉన్నారని చెప్పని పౌలు గారి ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభా. ఇంకా తండ్రి కంచే చేను వేస్తే అన్న విధంగా ప్రభా అయా సేవకులుగా ఉండి విశ్వాసులుగా ఉండి మీ ప్రజలుగా పేరు పెట్టుకొని మేమే అసూయతో జీవిస్తున్నట్లయితే అయ్యా మేము నెరగని వారికి ఏ విధంగా మేము మీ యొక్క ప్రేమను చూపించగలం తండ్రి, మిమ్మల్ని ఎలా పరిచయం చేయగలం ప్రభా. కృపతో నింపండి. ఆ స్థితి ఇప్పుడే విడిచిపెట్టి అయినా తిమోతి గారికి మీరు రాసినట్టుగా సమస్తమైనటువంటి అసూయను విడిచిపెడదామని చెప్పారు తండ్రి. అవును ప్రభా, ఆ సమస్త అసూయను విడిచిపెట్టి మీ యొక్క ప్రేమను మీ యొక్క ఆత్మీయతను కలిగిన వారమై ఇతరులను ప్రభా ద్వేషించి ఇతరుల పైన అసూయపడే వారం కాక వారిని ప్రభా ప్రోత్సహించే వారంగా, వారిని దీవించే వారంగా, వారి పట్ల తండ్రి ఆ ప్రేమ కలిగి జీవించే వారంగా ఉండలాగున కృపచూపమని మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొనుచు మా ప్రభువును మా ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.